రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల జీతాలు బిల్లులు స్టేటస్‌లో ఎట్టకేలకు ఆశించిన కదలిక మొదలైంది. అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ప్రాసెసింగ్ వేగవంతమయ్యి బిల్లులు ట్రెజరీ నుంచి ఆర్‌బీఐ ఇక్కుబెరుకు చేరుకుంటున్నాయి. ఉదాహరణకు బాపట్ల ప్రాంతానికి చెందిన విద్యాశాఖ బిల్లు నంబర్‌ను పరిశీలిస్తే దాని స్టేటస్ విజయవంతంగా మారి ఈక్యూబర్ దశకు చేరుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ఇదొకటే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ డిపార్ట్‌మెంట్ల బిల్లులను గమనిస్తే ఇప్పటివరకు దాదాపు 10-20% బిల్లులు ఇప్పటికే ఈక్యూబర్‌కు చేరాయి. దీన్ని బట్టి చూస్తే ప్రాసెసింగ్ మొదలైనట్లే అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ట్రెజరీ అప్రూవల్ డేట్ ఆధారంగా క్లియరెన్స్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. గత నెల 24వ తేదీన లేదా అంతకంటే ముందు అప్రూవ్ అయిన బిల్లులు ఇప్పుడు ముందుగా కదులుతున్నాయి. మిగిలిన బిల్లులు ప్రస్తుతానికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల నిరీక్షణ కోసం ఉన్నప్పటికీ మరికొద్ది సేపట్లో వాటిలో కూడా ఖచ్చితంగా మూవ్‌మెంట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత వేగాన్ని బట్టి అంచనా వేస్తే ఈ రోజు రాత్రి లోపు దాదాపు మెజారిటీ బిల్లులు ఈక్యూబేర్‌కి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మధ్యాహ్నం తర్వాత ఈ బిల్లులకు బ్యాచ్ నంబర్‌లు అలర్ట్ అవుతాయి. ఒకసారి బ్యాచ్ నంబర్ జనరేట్ అయితే ఈరోజు సాయంత్రం లోపు లేదా రాత్రి కల్లా సుమారు 50-60% మంది ఉద్యోగులకు జీతాలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యే సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే ఉద్యోగుల బిల్లులు ప్రాసెసింగ్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత లేదా వాటితో పాటే పెన్షన్ బిల్లుల్లో కూడా కదలిక వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఫస్ట్ ప్రియారిటీ కనిపిస్తుంది. సాయంత్రానికి ఏ ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ బిల్లులు క్లియర్ అయ్యాయి, పెన్షన్ స్టేటస్ ఏంటి అనే పూర్తి వివరాలతో సరైన సమాచారం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, ఇది ఇప్పటివరకు ఉద్యోగుల జీతాలకు సంబంధించిన తాజా సమాచారం అండి.